నా పేరు మత్తే రాజ్ కుమార్, ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ స్టేట్ కోఆర్డినేటర్గా నేను పనిచేస్తున్నాను. గద్దిపాటి విజయరాజ్ గారు సారథ్యంలో మరి ఉండి మండలం, ఉండి నియోజకవర్గం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో మరి దళితులకు మరి అణగారిన వర్గాలకు జరుగుతున్న అన్యాయం కొరకు నేను ఈరోజు ఈ మీడియా ముందు విజయవాడలో ధర్నా చౌక్లో నేను మాట్లాడుతున్నాను. మరి క్రైస్తవుల ఐక్య వేదిక పోరాట సమితికి మేము ఇక్కడ హాజరయ్యాము. మరి ఏదైతే ఉండి నియోజకవర్గంలో ఉందో, ఉండి నియోజకవర్గం మరి టీడీపీకి కంచుకోట. అటువంటి కంచుకోటని ఈ రోజున మట్టి కోట కింద కరిగిపోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గమనించాలి, మీరు ఎవరిని ఎమ్మెల్యేగా పెట్టినా హైయెస్ట్ మెజారిటీతో మేము నెగ్గించాం. నేను 83 నుంచి ఈ రోజు వరకు కార్యకర్తగా ఉండి నేను అదే పార్టీకి నేను ఓటు చేస్తూ మరి ఈరోజు మరి మాకు ఇచ్చిన ఎవరైతే మాకు ఎమ్మెల్యేగా గౌరవంలో మరి రఘురామకృష్ణరాజు గారు మాకు ఎమ్మెల్యేగా వచ్చారో ఆయన ఆధీనంలో మా దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంది. మరి చర్చిలు కూల్చివేత, ఈరోజు అదే నియోజకవర్గంలో 7 చర్చిలు కూల్చేశారు అక్రమ కట్టడాలని. మరి అదే నియోజకవర్గంలో కెనాల్ మీద కానీ, రోడ్ల పక్కన కానీ, రోడ్డు మధ్యలో కానీ అనేకమైన టెంపుళ్ళు ఉన్నాయి. మరి ఎందుకు తొలగించారని మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మీరిచ్చిన ఎమ్మెల్యేని మేము గౌరవపదంగా 50,000 ఓట్లతో మేము ఈరోజు నెగ్గించాం. ఇవాళ మీ దళితుల ఓట్లు నాకు అక్కర్లేదు అంటున్నాడు. 55,000 ఓట్లు అదే నియోజకవర్గంలో మేము కలిగి ఉన్నాం. మరి ఎవరు ఎన్ని ఓట్లతో ఉన్నారో, ఏ వర్గం ఎన్ని ఓట్లు కలిగి ఉన్నాయో మీరు ఒకసారి తెలుసుకోవాలి. మీ దగ్గర లిస్ట్ ఉంది. కాబట్టి ఇటువంటి దళితుల్ని మీరు ఓటేసే బయటికి పోవాలి తప్ప మీకు మాట్లాడే హక్కు లేదనే రీతిలో అక్కడున్న ఎమ్మెల్యే గారు మరి ఈరోజు కార్యకర్తలుగా ఉన్న టీడీపీ కార్యకర్తలను కూడా దూరం చేసుకుంటున్నారు. మీరు గమనించాలి, నేను చెబుతున్నాను కార్యకర్తగా మీరు గమనించాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు, లోకేష్ గారు పిలుపు మేరకు, మరి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు అంత హైయెస్ట్ మెజార్టీ మేము చూపించాం. మరి ఇవాళ దళితుల మీద చూపుతున్న చిన్నచూపే కాదు, దాడులు చెరుకోళ్ళలో బ్రాందీ షాపు ఇళ్ల మధ్యన పెట్టి అక్కడ దాడి జరిగింది. మరి అదే మరి చీసల్లో నిన్న రాత్రి మరి దాడి జరిగింది. ఆ పిల్లల్ని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే పక్కన కూకోబెట్టారు, కానీ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ అని కూడా అందించలేని పరిస్థితి. అంటే ఎమ్మెల్యే గారు చెప్తేనే అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుందా? అన్ని డిపార్ట్మెంట్లు ఆయన స్వాధీనంలో ఉంచుకుని ఆయనే సిగ్నల్ ఇస్తేనే పనిచేస్తాయా? మరి పోయిన ఏప్రిల్ జూన్ నెలలో నా మీద దాడి జరిగితే అప్పుడు కూడా పోలీసు వారు అలా నిర్లక్ష్యంగానే 7 రోజులు మరి కేసు కట్టకుండా అలాగ ఆపిపెట్టారు. మరి మేము ఎక్కడికి పోతున్నాం? భారతదేశంలో మేము ఒక ఓటు హక్కు కలిగి ఉండి మేము ఏదో పార్టీకి మేము ఓటు చేస్తున్నాం. మరి ఓటుండి కూడా ఓటు లేని వాళ్ళలాగా మామూలు వ్యక్తులాగా మమ్మల్ని బయటికి గెంటేసే ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. రాబోయే ఎలక్షన్లో 55,000 ఓట్లతో మేమున్న ఏ వర్గానికి మొగ్గు చూపితే ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి. మీ మీద ఉన్న మక్కువతో మీరెట్టిన మీ మామయ్య గారు పెట్టిన రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ మీద మేము అభిమానులుగా ఉండి ఈరోజు మీ అంటున్నాం. మరి ఇటువంటి వ్యక్తుల మీద మీరు వెంటనే చర్యలు తీసుకుని అక్కడున్న సామాన్యులకు అందరికీ న్యాయం జరిగేలా చూడమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.